సరే మనము మరి మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఇప్పుడు శ్రీమద్ భాగవతం 7వ స్కందం 14వ అధ్యాయం 27వ నంబర్ శ్లోకం నుంచి మనం చర్చించుకోవాలనుకుంటాము. రైట్. యా. సో మనము 27వ నంబర్ శ్లోకము 28వ నంబర్ శ్లోకం రెండు టుగెదర్ ఉన్నాయి. సో రెండిటి కలిపి చేద్దామంట. సో ఇప్పుడు మనము 27, 28 అత దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాది శ్రేయ ఆవహాన్ సవై పుణ్యాత్మనో దేశః సత్పాత్రం యత్ర లభ్యతే బింబం భగవతో యత్ర సర్వం ఏతచ్చరాచరం యత్ర బ్రాహ్మణా కులం తపో విద్యాదయాన్వితం. సో ఇప్పటి వరకు యాక్చువల్లీ మనం చూసింది ఏంటంటే ఆదర్శ గృహస్థాశ్రమం గురించి ఆలోచిస్తూ ఫైనల్గా దేశ కాల పాత్ర గురించి ఎప్పుడైతే మనం సరైన శుభకార్యాలు, ఇంకా ఆధ్యాత్మిక కార్యాలు, అన్ని రకాల దైవ కార్యాలు, మంగళదాయకమైన కార్యాలు, ఇలాంటి సంస్కారాలు, ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా ఎప్పుడు జరుపుకోవాలి, కర్మకాండ, శ్రాద్ధ సెరమనీ, ఇవన్నీ కూడా సరైన సమయం ఏమిటనే విషయాన్ని గురించి మనం ఇప్పటివరకు ఆలోచించాము. తర్వాత ఇలా కాల, అలాగే దేశ, ఎటువంటి ప్లేసెస్లో చేయాలి, ఇంకా పాత్ర, ఎవరికి అన్ని చేయాలనే విషయాలు కూడా మనం చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు నారదుని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్ ఏమంటారంటే, ఇప్పుడు నేను నీకు ఈ వివరాలు వివరిస్తాను. ఏం వివరాలు? ఇప్పుడు మీకు ఏ ప్లేసెస్లో ఈ యొక్క కార్యాలు నిర్వహిస్తే, సంస్కారాలు కానీ, దైవ కార్యాలు కానీ, శుభకార్యాలు కానీ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతాయో అని చెప్తున్నారు అన్నమాట. ఎక్కడైనా సరే, ఎక్కడైతే వైష్ణవులు నివసిస్తారో అది అన్నిటికన్నా ఉత్తమమైన స్థలం అంట, అన్ని కార్యాలు చేసుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి. సో
సవై పుణ్యాత్మనో దేశ సత్పాత్రం ఎత్ర లభ్యతే. సో ఈ విధంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవంతుడే అంత సృష్టికంత మూలము. ఈ విధంగా ఎక్కడైతే వైష్ణవులు ఉంటారో, ఎక్కడైతే భగవంతుడి విగ్రహ ఆరాధన జరుగుతుందో, అంటే మందిరము, ఈ విధంగా ఎక్కడైతే ఇలా బ్రాహ్మణులు ఉండి ఎక్కడైతే తపస్సు ఇంకా విద్య దయ ఇవన్నీ ఉంటాయో, అది బ్రాహ్మణులు వైష్ణవులు నివసించే స్థలము మందిరం, ఎక్కడైతే భగవంతుడి విగ్రహారాధన జరుగుతుందో ఆయన మూలం అన్నిటికీ ఆధారం. సో ఇవి అన్నిటికన్నా ఉత్తమమైన స్థలం అన్నమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే బేసికల్గా వైష్ణవ మందిరాలు, ఎక్కడైతే భగవంతుడు కృష్ణుని పూజింపబడతారో, ఎక్కడ వైష్ణవులు భగవంతుడికి సేవలు అలా విగ్రహానికి సేవ చేసుకుంటూ అక్కడ మందిరంలో నివసిస్తున్నారు, ఇది సరైన చోటంట అన్ని రకాల శుభకార్యాలు ఆధ్యాత్మిక కార్యాలు చేసుకోవడానికి. ఇప్పుడు ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఈ కాలంలో ప్రస్తుతం కాలంలో పెద్ద పెద్ద పట్టణాల్లో జనాలందరూ కూడా చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు అంత సరిగ్గా విగ్రహాన్ని వాళ్ళు ఆరాధించడానికి అక్కడ సరైన సౌకర్యం లేదు, లేకపోతే మందిరం లేదు ఇంట్లో. సో ఇలాంటి సమయాల్లో అందుకనే మేము ఇస్కాన్ మందిరాలని స్థాపించాము. మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క ఈ శుభకార్యాలన్నీ కూడా అక్కడ నిర్వహించుకోవచ్చు. అవునా? సో ఇవాళ రేపు ఇలా అన్ని సంస్కారాలు లేకపోతే భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించడం వీటిపైన జనాలకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇవన్నీ చేసుకోవడానికి సరైన అవకాశం మా ఇస్కాన్ మందిరాలు కల్పిస్తున్నాయి. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. సో అసలైతే ఇలా అన్ని రకాల శుభకార్యాలు అంటే సంస్కారాలు టెంపుల్కి వెళ్ళి అక్కడ చేయొచ్చు అనమాట. పుట్టినప్పటి నుంచి మా టెంపుల్కి చాలా మంది వస్తారు అన్నప్రాసన చేసుకోవడానికి, అలా ఇంకా వివాహము శ్రాద్ధ అన్ని కూడా బెస్ట్ ప్లేస్ ఏంటంటే అలా టెంపుల్కి వెళ్ళి చేసుకోవాలి అనమాట. సో నెక్స్ట్ ఎలాగో ఇప్పుడు ఇంట్లో అవన్నీ చేసుకోవడానికి సరైన సౌకర్యాలు ఉండవు కాబట్టి బెస్ట్ టెంపుల్కి వెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే ఎక్కడైనా సరే వైష్ణవులు ఉంటే ఇంట్లో అయినా చేసుకోవచ్చు విగ్రహాన్ని భగవంతుడు ఆరాధిస్తుంటే. సో బేసికలీ ఇది పాయింట్ అన్నమాట, సరైన స్థలం ఎక్కడ ఇవన్నీ కార్యాలు చేసుకోవడానికి. నెక్స్ట్ 29వ శ్లోకం. యత్ర యత్ర హరేరర్చ సదేశ శ్రేయసాం పదం యత్ర గంగాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః. సో ఇక్కడ క్లియర్ గా చెప్పారు, చూసారా మీరు? ఏవి సరైన స్థలాలు, మంచి స్థలాలు ఏంటివంటే, ఒకటి ఫస్ట్ది అవునా, యత్ర యత్ర హరేరర్చ అంటే భగవంతుడి యొక్క అర్చ విగ్రహ ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో అది మంచి స్థలం, అంటే ఉన్నతమైన స్థలం. ఇంకొకటి ఎక్కడ అంట, సదేశ శ్రేయసం పదం, అది శ్రేయసమైన దేశం. ఇంకోటి యత్ర గంగాదయో నద్యా, ఇంకా గంగా ఇత్యాది నదులు అంటే గంగా యమున నర్మదా కావేరిలా ఎన్నో మంచి మంచి పుణ్య నదులు ప్రవహించే చోటు, ఇది కూడా పుణ్యస్థలం, మంచి స్థలం. ఇంకా ఎక్కడ అంటే నెక్స్ట్ ఇచ్చారు లాస్ట్ది, పురాణేషు చ విశ్రుతాః. ఎక్కడైతే పురాణాలు, ఏ పురాణాల్లో ఏవైతే ఏ పురాణాల్లో అయితే ఈ నదుల గురించి చెప్పారో అక్కడ. సో ఇలా యాక్చువల్లీ అంటే ఇప్పుడు నది, పుణ్యనది యొక్క ఒడ్డున ఒక మందిరం లేదా పుణ్య తీర్థస్థలం ఉంటుంది కదా, అవి చాలా ఎఫెక్టివ్ అన్నమాట, చాలా పవర్ఫుల్. అన్ని ప్లేసెస్ ఉంటాయి, ఎక్కడైనా చేసుకోవచ్చు మనం కార్యాలు. కానీ అసలైతే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి చేస్తే ఏంటంటే దాని యొక్క, మనం వింటాం కదా తీర్థస్థలాల్లో ఈ కార్యాలు మన దివ్య కార్యాలు కానీ ఆధ్యాత్మిక కార్యాలు కానీ చేసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అన్నమాట. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ భక్తి చేసుకోవడానికి, భక్తి కార్యాలు చేసుకోవడానికి కూడా ఇది చాలా అనుకూలమైన ప్రదేశం అన్నమాట. అందుకే చాలా మంది మన ఆచార్యులు కూడా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా ఇస్కాన్ హబీపూర్లో, ఇక్కడ కూడా గంగా నది చాలా దగ్గరే అనమాట మాకు. ముందు ఇక్కడ గంగా నది పక్క నుంచి వెళ్ళేది, కొంచెం ముందుకు వెళ్ళింది, 15 నిమిషాలు గంగా నది ఉంటుంది.
10 నిమిషాలు గంగానది దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ అన్ని తీర్థస్థలాలు ఉన్నాయి కదా, ఆచార్యులు, ఇంకా స్వయంగా మహాప్రభు కూడా, శ్రీ చైతన్య మహాప్రభు కూడా అవతరించారు. ఆయన కూడా గంగా నది ఒడ్డునే ఆయన అవతరించారు. అలాగే అందరు ఆచార్యులు చాలా మంది కూడా గంగా నది ఒడ్డున వారి యొక్క నివాస స్థలాలు, భజన స్థలీలు ఏర్పరచుకున్నారు. ఇక్కడ హరిదాస్ ఠాకూర్ భజన కుటీర్ ఉంది, అది కూడా గంగా నది ఒడ్డున ఉంటుంది. అద్వైతాచార్య వాళ్ళ ఇల్లు, ఆయన ఇక్కడికి వచ్చి సెటిల్ అయింది ఒకే కారణం, ఇక్కడ గంగా నది ఉందని. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా, చాలా మంది భక్తులు మహాప్రభు ఉన్నప్పుడు ఇక్కడ గంగా ఉంది, ఇంకా శ్రీ చైతన్య మహాప్రభు వైష్ణవులు ఇక్కడ సాంగత్యం దొరుకుతుందని ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు చాలా మంది మహాప్రభు వచ్చిన తర్వాత, అవతారం తీసుకున్న తర్వాత. అలాగే చగ్దాలో జగదీష్ పండిత్, మహేష్ పండిత్, ఇలా ఇంకా ముందు పురుషోత్తం ఠాకూర్, ఇలా హలీశ్వర్లో. సో ఇలా ప్రతి చోట కూడా గంగా నది ఒడ్డున, యాక్చువల్లీ అటువైపు ఇటువైపు చాలా తీర్థస్థలాలు ఉన్నాయి. అంటే మన ఇక్కడైతే గంగా నదికి ఇక్కడ మా బెంగాల్లో వైష్ణవ ఆచార్యుల యొక్క అనేక మంది యొక్క తీర్థస్థలాలు, వాళ్ళు ఉన్న నివసించిన స్థలాలు, భజన చేసుకున్న స్థలాలు, ప్రచారం చేసిన స్థలాలు అన్ని, భగవంతుడు మహాప్రభు లీల చేసిన స్థలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడే సెట్ చేసుకున్నారు. ఎందుకు అంటే ఇది చాలా ఎఫెక్టివ్ అన్నమాట ఇక్కడ భక్తి చేసుకోవడానికి కూడా. ఇప్పుడు చాలా మంది ఇక్కడ మనం చదివాము, ఇప్పుడు వనాల్లో వెళ్ళిపోయి అక్కడ సంపూర్ణంగా ఆధ్యాత్మిక కార్యాలు చేసుకోవాలి గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమంలో. వానప్రస్థాశ్రమం అంటే వనం గతో యద్ హరిమాశ్రయత అని ప్రహ్లాద్ మహారాజ్ కూడా చెప్పాడు. కానీ ఈ కలియుగంలో ముఖ్యంగా ఏంటంటే సమస్య, వనాలు లేవు, అవునా? ఇంకా ఆ విధంగా వనాల్లోకి వెళ్ళి ఏదో వనంలో వెళ్ళి నివసించడమే ముఖ్య ఉద్దేశం కాదు. వనాశ్రయం ఎందుకన్నారంటే, వనంలో వెళ్ళి అక్కడ భగవంతుడి పైన ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ వేరేవన్నీ మిమ్మల్ని మీ యొక్క మైండ్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి అక్కడ ఏముండవు అని, వేరే చోటు మీ మనస్సు ఎటు వెళ్ళడానికి ఏం పెద్దగా ఉండవు. ఇంకా చాలా అంత భౌతిక సుఖాలు, సౌకర్యాలు, ఇంకా పరివార సభ్యులు వీళ్ళందరికీ దూరంగా ఉండడం వల్ల భౌతిక ఆసక్తి ఈజీగా తగ్గించవచ్చు. తద్వారా భగవంతుడి పైన ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకంటే వనాలు అనేవి సత్వగుణంలో ఉంటాయి, అలా అనమాట. సో అందుకే వనంకి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. మంచి సత్వగుణంలో ఉండే స్థలానికి వెళ్తే మంచిగా అక్కడ మనం, కానీ దానికన్నా కూడా మంచి స్థలం ఏంటంటే ఎక్కడైతే భగవంతుడి యొక్క ఆరాధన జరుగుతుంది, ఎక్కడైతే వైష్ణవులు ఉన్నారో వారంట. సో అందుకనే ఇక్కడ చెప్పారేంటంటే, ఈ కాలంలో ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి చేసుకోవడానికి వనంలోకి వెళ్ళి చేసుకోవడం అనేది చాలా కష్టం, అది అసంభవం అని రాస్తున్నారు ప్రభుపాల్ వారు. అసంభవం అని రాశారు. కాబట్టి ఒకరికి ఏంటంటే ఇక్కడ రాశారు, మందిరంలో భక్తుల యొక్క సమూహంలో మనం సాంగత్యంలో నివసించి భగవంతుడికి విగ్రహానికి ఆరాధన చేసుకొని అన్ని నియమాలు పాటించుకుంటూ ఉంటే ఆ యొక్క స్థలం వైకుంఠంతో సమానం అని చెప్తున్నారు. అందుకనే ఇలా మందిరికి, టెంపుల్ కి దగ్గరగా, లేకపోతే టెంపుల్ క్యాంపస్ లో, లేకపోతే టెంపుల్ లోనే నివసించే అవకాశం లభిస్తే భక్తుల మధ్యలో అలా భక్తులతో పాటు కలిసి భగవంతుడికి విగ్రహానికి సేవ చేసుకోగలిగితే అది అన్నిటికన్నా బెస్ట్ ప్లేస్ అంట ఉండడానికి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ చాలా అద్భుతమైన ఈ విషయాలు, ఇప్పుడు నెక్స్ట్ అంతా ఈరోజు చూసే థీమ్ అంతా దీని మీద ఉంటుంది అనమాట. భగవంతుణ్ణి ఆరాధించుకోవడం అన్నిటికన్నా శ్రేష్టమైంది. అలా భగవంతుణ్ణి ఆరాధించుకొని భక్తి చేసుకునే వైష్ణవులు శ్రేష్టమైన వారు. సో వారి సాంగత్యంలో ఉండడం చాలా మంచిది. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు దాంట్లో కూడా కొన్ని వైష్ణవుల్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, అవి కూడా రాస్తారు. ఈ తాత్పర్యంలో పాయింట్ రాశారు. ఈ కారణంగానే మేము అంటే ఇలా భక్తులందరూ వచ్చి మందిరం దగ్గర ఉండి సేవ చేసుకొని భక్తుల సాంగత్యంలో ఉండి భక్తి చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితిని, వాతావరణాన్ని సృష్టించడానికి మేము మందిరాన్ని సృష్టించామని, ఇక్కడ తయారు చేసామని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. సో కాబట్టి ఇలా వైష్ణవులు భక్తులు భగవంతుని మంచిగా విగ్రహాన్ని ఆరాధించుకోవచ్చు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి విగ్రహాన్ని మాత్రం, భగవంతుడి విగ్రహాన్ని మాత్రం బాగా ఆరాధించుకుంటున్నారు, ఆరతి బాగా చేస్తున్నారు, కానీ భక్తులతో మాత్రం చాలా దురుసుగా
వ్యవహరిస్తున్నారు, అంటే బాగా వ్యవహరించట్లేదు. భక్తులతో మాత్రం భక్తులకి ప్రాధాన్యతను ఇవ్వట్లేదు. భగవంతుడు విగ్రహాన్ని మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ప్రణామాలు చేస్తారు, ఆరతిస్తారు, భోగ నైవేద్యాలు పెడతారు, శృంగారం చేస్తారు, కీర్తన చేస్తారు, భజన చేస్తారు, ప్రణామాలు అన్ని చేస్తారు. కానీ వైష్ణవులకి వచ్చేసరికి వైష్ణవులతో మాత్రం సరిగ్గా వ్యవహరించట్లేదు, వైష్ణవులకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వీళ్ళేంటి? సో ఈ విధంగా ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు మీకు తప్పకుండా కనిపిస్తారు చాలా మందిరాల్లో. చూస్తారు, మీరు ఎవరో ఒకరు కనిపిస్తారు. ఎందుకంటే వైష్ణవులు అన్నాక అందరూ డిఫరెంట్ లెవెల్స్ ఉంటారు. ఇలాంటి లెవెల్లో ఉండే వాళ్ళని కనిష్టాధికారి అంటారు. వాళ్ళు భగవంతుడి విగ్రహానికి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తారు, కానీ వైష్ణవులకి అదే రెస్పెక్ట్ సమ్మానం చూపించారు అనమాట. ఇలాంటి వారిని కనిష్ట అధికారులు అంటారు, నియోఫైట్ అంటారు అనమాట. ప్రాకృత భక్త అని రాస్తారు. సో ఇలాంటి వారు యాక్చువల్లీ మరి ఎలా వీళ్ళు అడ్వాన్స్ అవుతారు? శ్రీమద్ భాగవతం చదివితే వాళ్ళకి తెలీదు. ఇలా కనిష్ట భక్తులు అంటే వాళ్ళకు ఆ జ్ఞానం లేదు, ఇంకా అంత చదవలేదు, భాగవతం చదవలేదు. అందుకనే భాగవతం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది, మనం ఎక్కడున్నాము, మనం ఏం తప్పు చేస్తున్నాం అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. సో అందుకని ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు, మందిరంలో విగ్రహాన్ని మాత్రమే పూజించకూడదు, మనము అలా భక్తుల్ని కూడా సరిగ్గా పూజించాలి. ఈ విషయం గురించి ఈరోజు చాలా ఫోకస్ అన్నమాట. మొత్తం తాత్పర్యాల్లో చాలా పాయింట్స్ వచ్చే తాత్పర్యాల్లో మనం చూస్తాం. ఇలా ఎక్కడైతే భగవంతుడి విగ్రహాన్ని పూజిస్తున్నారో అలాగే భగవంతుడి యొక్క భక్తుల్ని కూడా భక్తులతో కూడా సరిగ్గా, అంటే వాళ్ళకు కూడా సమ్మానిస్తున్నారు. అలాంటి స్థలం వచ్చేసి ఫస్ట్ క్లాస్ ప్లేస్ అన్నమాట. సో ఈ విధంగా, అంతేకాకుండా ఎక్కడైనా ఇలా మంచిగా భగవంతుడి విగ్రహాన్ని ఆరాధించి వైష్ణవులకి బాగా సమ్మానం, అంటే సరైన ప్రాధాన్యతని ఇస్తే ఆ ప్లేస్ అనేది మంచి వైకుంఠంతో సమానం. అలాగే ఇంట్లో అయినా సరే, గృహస్థులైనా సరే, శాలిగ్రామశీల కానీ లేకపోతే ఒక విగ్రహాన్ని ఇంట్లో కూడా విగ్రహాన్ని పెట్టి పూజించుకోవచ్చు. తద్వారా మంచిగా పూజ చేసుకొని, అంటే మంచిగా ఆరాధన చేస్తే అప్పుడు ఆ స్థలం కూడా మంచి తీర్థస్థలంగా మారిపోతుంది. ముఖ్యంగా ఎవరైతే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళు చేసేవాళ్ళ ముందు అలా చేయొచ్చు, వాళ్ళు విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ఇంట్లో కూడా. కానీ ఇవాళ రేపు ఇంట్లో ఎవరు విగ్రహాలని పెట్టి ముందు కాలంలాగా విగ్రహాలని పూజించడం అనేది చేయట్లేదు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా మందికి ఎన్నో పాపాలు చేయడానికి చాలా బిజీ అయిపోయారు, పాపకార్యాల్లో చాలా బిజీ అయిపోయారు, కాబట్టి టైం దొరకట్లేదు భగవంతుడి కోసం. విగ్రహాలను పూజించడానికి కొంచెం సమయం కేటాయించాల్సి వస్తుంది. సో అంత సమయం ఇప్పుడు జనాల దగ్గర లేదండి, వాళ్ళు చాలా బిజీ అయిపోయారు ఎన్నో కార్యాల్లో. అందుకని సో ఏంటంటే బేసికల్గా ముందు కనీసం ముందు ఎలా ఉండేది పరిస్థితి అంటే, ఉత్తమమైన వైష్ణవులు ఏంటంటే భగవంతుడిని ఆరాధిస్తారు, వైష్ణవుల్ని కూడా ఆరాధిస్తారు, ఇలా ఉండేది పరిస్థితి. మెల్లిమెల్లిగా సమాజంలో అసలు వైష్ణవులు ఏంటో ఎవరికి తెలియదు. తర్వాత భగవంతుడిని ఆరాధించడం కూడా మెల్లిమెల్లిగా స్టాండర్డ్ డౌన్ అయిపోయి ఇప్పుడు భగవంతుడిని ఆరాధించడం కూడా ఇంత విగ్రహాలను పెట్టి ఇన్ని పూజలు చేయడం, ఇలా అర్చన చేయడం, భోగ నైవేద్యాలు పెట్టడం, శృంగారం చేయడం, ఆరతి చేయడం, ఇవన్నీ ఇన్ని కనుక ఇంత టైం పడుతుంది దీనికి, ఇవన్నీ చేయడానికి ఇంత ఖర్చు, ఇదంత అనవసరం, మనకు అంత టైం లేదు, దానికన్నా ఏదో ఒకసారి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది, అలా ఒక ఫోటో పెట్టేస్తే సరిపోతుంది ఇంట్లో, అంత పెద్ద దానికి ఒక సపరేట్ మందిరం ఎందుకు అని అనుకుంటూ, అంత సమయం లేదు మనకు అనేసి ఇంత చూపించుకోవడం అవసరమా, భక్తి చేయాలంటే ఇంత చూపించుకోవాలా, మాకు లోపల ఉంది భక్తి. ఈ లోపల ఉండడం భక్తి ఏంటంటే బద్ధకం అనమాట బేసికల్లీ. మాకు ఇంకా లోపల నుండి భక్తి, అచ్చా మరి ఏం చేస్తారు 24 గంటలు, వేరే పనులు ఉన్నాయి అంటే, పాయింట్ ఏంటంటే వేరే పనులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట, భగవంతుడికి భక్తి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు అనమాట, మాకు లోపల ఉంది భక్తి, మేము చూపించుకోము. యాక్చువల్లీ ఏంటంటే మరి ఏం చేస్తారు, మరి మిగతా సమయం అంతా లోపల పెట్టుకుంటారంట భక్తిని. మరి 24 గంటలు ఏం చేస్తారంటే ఇంద్రియ తృప్తి ఇంకా పాపకార్యాల్లో మునిగి తేలుతూ ఉంటారు అనమాట, పాపాలు చేయడంలో. ఎందుకంటే మరి అవెందుకో మరి చూపించుకోవాలి, మరి అవి లోపల పెట్టుకొని భక్తి చూపించుకోండి, మరి 24 గంటలు భక్తి చేయండి. సో బేసికల్లీ ఏంటంటే వీళ్ళు బేసికల్లీ భక్తి చేయడంలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు దానికి. అలాగే విగ్రహానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించేశారు. అందుకే ఇంకా ప్రాసెస్ ఈజీ చేయడానికి కలియుగంలో మనకు వేరే తాత్పర్యంలో రాశాడు, ఇప్పుడే చెప్పేస్తున్నా. సో మనకి అందుకనే ఈ కలియుగంలో ఇది కూడా కష్టం అయిపోతుంది కాబట్టి కలియుగంలో సరే
వీళ్ళకి విగ్రహార్థన చేయడం కూడా కష్టం అనేసి హరే కృష్ణ మహామంత్ర జపం చేయమని చెప్పారంట. సో అందుకనే చాలా తీర్థ స్థలాలు ఉన్నాయి, జగన్నాథ్పురి, వృందావన్, హరిద్వార్, రామేశ్వరం, ప్రయాగ్, మథుర, ఇలా ఎన్నో చోట్ల పెళ్లి కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎగదగడానికి వెళ్ళి భక్తి చేసుకోవచ్చు. విశేషమైన ఏంటంటే అక్కడ ఎందుకు అక్కడ వెళ్ళమంటున్నారంటే అక్కడ భగవంతుడు లీలాస్థలి, భగవంతుడు మందిరాలు ఉన్నాయి, భగవంతుడు భక్తులు ఉంటారు, అక్కడ భక్తి చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ 30 నుంచి 33 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, చూద్దామంట. సరాంసి పుష్కరాదిని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుత్ కురుక్షేత్రం గయా శిరః ప్రయాగః పులహాశ్రమః నైమిషం ఫాల్గుణం సేతుః ప్రభాసోత కుశస్థలి వారణాసి మధుపురి పంపా బిందు సరస్తత నారాయణాశ్రమో నంద సీతారామాశ్రమాదయః సర్వే కులాచలా రాజన్ మహేంద్రామలయాదయః ఏతే పుణ్యాత్మా దేశ హరేరర్చాశ్రితాశ్చ ఏ ఏతం దేశాన్ని సేవేత శ్రేయస్కామో హ్యభీక్షణః ధర్మో హ్యత్రేహితః పుంసాం సహస్రాది ఫలోదయః. సో ఇలాంటి పవిత్ర స్థలాల గురించి ఇక్కడ వర్ణించారు. ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి ఎక్కడైతే మనం చాలా సాధువులు ఉంటారు, ఇంకా విగ్రహాలను ఆరాధించుకోవడం అనేది జరుగుతుంది. లైక్ పుష్కర్ నుంచి మొదలు పెడుతున్నారు, రైట్. పుష్కరాదీని అని కురుక్షేత్ర, గయా, ప్రయాగ్, కులాశ్రం, నైమిషరణ్య, ఫల్గు నది ఒడ్డున సేతుబండ, ప్రభాస క్షేత్రం, ద్వారక, వారణాసి, మథుర, పంప, బిందు సరోవర్, బద్రికాశ్రం, నారాయణాశ్రం, అదే బద్రికాశ్రమే, ఎక్కడైతే నంద రివర్ ప్రవహిస్తుందో, ఇంకా ఎక్కడైతే రామచంద్ర, సీత మహారాణి, సీతాదేవి ఎక్కడెక్కడైతే నివసించారో ఆ స్థలాలన్నీ. ఎలాగంటే చిత్రకూట్ ఇటువంటి స్థలాలు, మహేంద్ర పర్వతం, మలయ పర్వతం ఆ స్థలాలు, ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైన స్థలాలు, తీర్థ స్థలాలు. అలాగే ఎక్కడెక్కడైతే భారతదేశం బయట కూడా ఎక్కడైనా ఇక్కడ రాశారు ఏంటంటే ఎక్కడెక్కడైతే ఏతే పుణ్యాత్మ దేశ హరేరర్చాశ్రితాశ్చయే ఏతాన్ దేశ నివేశేత. సో ఎక్కడెక్కడైతే భగవంతుడి యొక్క మందిరాలు ఉన్నాయో, రాధాకృష్ణ మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్థ స్థలాలతో సమానం. అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ యాడ్ చేస్తున్నారు. అందుకే అంటే భారతదేశం బయట కూడా మా ఇస్కాన్ మందిరాలు ఎన్నో ఉన్నాయి, లండన్, ప్యారిస్, శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికా, న్యూయార్క్, లాస్ ఏంజలీస్, ఇక్కడ అన్నిట్లో కూడా ఎక్కడైతే విగ్రహాలని ఆరాధించడం జరుగుతుంది, ఎంతో మంది భక్తులు నివసించడం జరుగుతుంది, అలాంటివన్నీ కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క స్థలాల్ని సందర్శించి అక్కడ మనం అన్ని శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు కనుక చేస్తే అప్పుడు మనకు ఫలాలు అనేది సహస్రాది ఫలోదయ, మనకు వచ్చే ఫలాలు 1000 రెట్లు పెరిగిపోతాయంట. సో ఇది భాగవతంలో కూడా చెప్పారు. సో అందుకే పవర్ అన్నమాట, పవర్ఫుల్ ఉంటాయి ప్లేసెస్. సో బేసికల్లీ విషయం ఇదన్నమాట. సో ఇప్పుడు మనం అదే పాయింట్ ఇక్కడ చూస్తున్నాం. సో భగవంతుడి విగ్రహ ఆరాధన ఇంపార్టెంట్. సో అందుకనే ఇక్కడ ఇస్కాన్ మందిరాల్లో ఈ యొక్క అవకాశం ఉంది, మీరందరూ కూడా వచ్చి ఇక్కడ విగ్రహ ఆరాధన ఎలా జరుగుతుందో చూడొచ్చు, లేకపోతే మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా వైష్ణవులైతే అర్హత పొంది. ఆ విధంగా ఇలాంటి ప్రదేశాల్లో పవిత్రమైన స్థలాల్లో వచ్చి ఒకవేళ మీరు హరే కృష్ణ జపం చేశారనుకోండి, 1000 రెట్లు ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. అందుకనే ఇలాంటి స్థలాలు సృష్టించాలి, ఇలా ప్రచారం జరగాలనే ఉద్దేశంతోనే అదే చైతన్య మహాప్రభు కావాలనుకుంది. ప్రతి గ్రామంలో ఇలాంటి స్థలం ఉండాలి, ఒక చోటు ఉండాలి. జనాలకి నేను ఇక్కడికి వెళ్ళి భక్తి చేసుకోగలను, భక్తి చేసుకోవాలనుకుంటున్నాను, అట్లా భక్తి చేసుకోవడానికి ఒక సరైన స్థలాన్ని సృష్టించడమే ఈ యొక్క మహాప్రభు యొక్క కర్తవ్యం, అంటే ఆయన ఉద్దేశం. పృథివీత్యాచైజతో నగరాదిగ్రామ్ సర్వత్ర ప్రచార హోయ్ బెమోరనాం. సో పృథివీలో ఎన్ని నగరాలు, గ్రామాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో ఇలాంటి ఒక స్థలాన్ని మనం సృష్టించాలి. ఎక్కడైతే జనాలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి భక్తి చేసుకోగలరు. సో అది మెయిన్ ఉద్దేశం అన్నమాట మహాప్రభుది.
ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దామంట 34వ శ్లోకం. పాత్రం త్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమైః హరిర్ ఏవైకా ఊర్విష యన్మయం వై చరాచరం. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, హే రాజన్ యుధిష్ఠిర్, పెద్ద పెద్ద సాధువులు మునులు చెప్పింది ఏంటంటే అసలైన పాత్ర, సరైన పాత్ర ఎవరు? శ్రీకృష్ణుడు మాత్రమే. ఆయన ఈ సృష్టికి మూల కారణం. సో మనం అందరం ఆరాధించుకోవాల్సిన ఆరాధ్య దైవం శ్రీకృష్ణుడు. సో అన్ని శాస్త్రాలు, అన్ని మహా ఋషులు, మునులు, భక్తులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దేశ కాల పాత్ర అన్నమాట. సరైన కాలము, ఏ కాలంలో మనం మంచి కార్యాలు చేసుకోవాలి, శుభ కార్యాలు అని చెప్పేస్తారు. స్టార్టింగ్ లో నిన్ననే చూసేసాం. నెక్స్ట్ ఇప్పటి వరకు చూసింది ఏంటి? సరైన స్థలాలు, ఏ స్థలాల్లో వెళ్ళి మీరు భక్తి కార్యాలు చేసుకోవాలి, దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఇప్పుడు చెప్పారుగా, సహస్రాదయో ఫలయ, 1000 రెట్లు ఎక్కువ ఫలం లభిస్తుందంట. మీరు ఇలా భక్తుల సాంగత్యంలో, భగవంతుడి తీర్థ స్థలాల్లో, లేకపోతే భగవంతుడి మందిరాల్లో వెళ్ళి మనం అదే జపం, అదే భక్తి కార్యాలు చేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరికి భక్తి చేసుకోవాలి? సో భక్తి ఎవరికి చేసుకుంటాం? కృష్ణుడికి చేసుకోవాలి. సో ఈ విషయం పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ యాక్చువల్లీ నారదుని తీసుకొస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అదే ఘటన జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితికి, ఆయన యుధిష్ఠిర మహారాజు ఉన్న పరిస్థితి, అది ఇప్పుడు పాయింట్కి వస్తారన్నమాట. సో నెక్స్ట్ చూద్దామంట. ఎందుకంటే కృష్ణుడే కదా, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఆయనే భోక్త. ఇంకోటి ఏంటంటే ఆయన అన్నిటికీ మూలం. ఎలాగైతే వ్రేళ్ళు, రూట్స్ ఒక చెట్టుకి మూలము, ఆధారము, అక్కడి నుంచి చెట్టు అంతా నిలబడి ఉంటుంది, చెట్టుకి అన్ని పోషణ లభిస్తుంది. అటువంటి చెట్టుకి మూలం వేళ్ళు ఎలాగో, రూట్స్ ఎలాగో, అలాగే కృష్ణుడు యథా తరోర్మూల నిశేషనేన తృప్యంతి తత్స్కంద భుజోపశేక ప్రాణాపహారచయతేంద్రియాణం తథైవ సర్వార్హనమచ్యుతేజ్య. అలా భగవంతుణ్ణి మీరు శాంతపరిస్తే, సంతృప్తి పరిస్తే ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచవచ్చు. ఎలాగైతే చెట్టుకి వేళ్ళల్లో నీళ్లు పోస్తే చెట్టు యొక్క ప్రతి ఒక్క శాఖ, ఉపశాఖ అంటే ప్రతి ఒక్క బ్రాంచ్, ప్రతి ఒక్క లీఫ్, ప్రతి ఒక్క ఆకు, పువ్వు అన్నిటికీ నీరు చేరుకుంటుందో, అలాగే ఎలాగైతే కడుపులో మీరు ఆహారాన్ని పంపిస్తారు, మనం తింటాం కదా, మనము అంత ఆహారం కడుపులో పంపిస్తున్నాం, అయినా కానీ మనకు శక్తి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అంగానికి చేరుకుంటుంది. సపరేట్గా కళ్ళకి, ముక్కుకి, చెవుకి మీరేమి ఎనర్జీ సప్లై చేయాల్సిన అవసరం లేదు. శక్తి, అన్నం, ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ కడుపులో ఇస్తే సరిపోతుంది. అంటే కనెక్షన్ ఉన్నాయన్నమాట. ఇది కనెక్షన్ ఉంది ప్రతి ఇంద్రియానికి, ఇలా ప్రతి బాడీకి ఇలా కడుపుతో, అంటే మన శరీరంలో కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే చెట్టుకు కూడా ఇలా కనెక్షన్స్ ఉన్నాయి. అలాగే మనకు కూడా భగవంతుడితో కనెక్షన్ ఉందన్నమాట. అందుకనే ఈ కనెక్షన్ అర్థం చేసుకోవాలి. అలా భగవంతుడిని సంతృప్తి పరిస్తే ఆ కనెక్షన్ ఉండడం కారణంగా భగవంతుడితో కనెక్ట్ అయి ఉన్న ఎవరున్నారు, అందరూ అనేక కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అందరూ సంతృప్తి చెందుతారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 35వ శ్లోకం. దేవర్షర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు రాజన్ యదగ్ర పూజాయాం మతః పాత్రాత్యాచ్యుతః. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? హే రాజన్, ఇక్కడ ఎంతో మంది దేవతలు, ఋషులు, మునులు, ఇంకా బ్రహ్మ యొక్క చతుష్కుమారులతో సహా, నాతో సహా ఇక్కడ అందరం వచ్చాము ఈ రాజసూయ యజ్ఞానికి. ఇక్కడ ఏదో సాధారణమైన వ్యక్తులు రాలేదు, చాలా మంది వచ్చారు, చాలా అంటే దేవతలతో సహా ఇక్కడ వచ్చారు. అటువంటి ఈ స్థలంలో ఎప్పుడైతే ప్రశ్న వచ్చిందో ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని, అప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకున్నారు? శ్రీకృష్ణుడిని. ఎందుకు? ఆయనే పరమ పురుషుడు అని ఇక్కడ నారదుని చెప్తున్నాడు. కాబట్టి ఆయనే అన్నిటికీ ఆధారం, మనకి అందుకే ఆయనకి అగ్రపూజ చేయాలి. అప్పుడు అందరూ అక్కడ ఆనందంగా ఉన్నారు, ఎవ్వరూ విరోధించలేదు. ఒక వ్యక్తికి తట్టుకోలేకపోయాడు, ఆయన విరోధించాడు. ఆయన పేరే శిశుపాలుడు. అందుకే ఆ కృష్ణుడిని ఆయన అవమానించాడు. అందుకే కృష్ణుడు
ఎప్పుడైతే అది 100 కన్నా ఎక్కువ అయిపోయాయో అవమానాలు, అప్పుడు ఆయన్ని సుదర్శన చక్రంతో వధించేశారు. సో ఆ సుదర్శన చక్రంతో వధించబడడంతో ఆ శిశుపాలుడి యొక్క ఆత్మ వచ్చి కృష్ణుడి శరీరంలో విలీనమైపోవడంతో ఆ యుధిష్ఠిరుడికి ఆశ్చర్యం కలిగి అసలు ఎలా ఇలా జరగగలుగుతుంది, ఇంత పాపాత్ముడికి ఎలా ముక్తి లభించగలుగుతుంది అని ప్రశ్న అడిగినప్పుడే ఈ ప్రసంగం అంతా ఇప్పటి వరకు మనం చర్చించుకునేదంతా నారదుని ఆ ప్రశ్న కారణంగానే ఇక్కడ జవాబిస్తూ ఇక్కడ ఉత్తరం ఇస్తున్నారు యుధిష్ఠిర్ మహారాజ్కి. సో కృష్ణుడు అసలైన భోక్త, అసలైన ఆరాధ్య దైవం, ఆయన అగ్ర పూజకి అర్హుడు. సో నెక్స్ట్ ఇప్పుడు మరి కృష్ణుడు అల్టిమేట్ అని చెప్పారు, కానీ ఇప్పుడు ఇంకొక పాయింట్ నారదుని చెప్తాడు. మరి కృష్ణుడిని అందరూ పూజించాలి, మరి కృష్ణుడు ఎవరిని పూజిస్తాడు అనే పాయింట్ మీద చెప్తారు. సో అది ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. 36వ శ్లోకం. జీవరాశివిర్ ఆకీర్ణ అండకోశాంఘ్రిపో మహాన్ తన్మూలత్వాదచ్యుతేజ్య సర్వజీవాత్మతర్పణం. సో ఈ యొక్క ప్రపంచంలో అన్ని చోట్ల జీవరాశులు ఉన్నాయి, కానీ అన్నిటికీ మూలం కృష్ణుడే. కాబట్టి కృష్ణుడు ఒక్కడిని మనం పూజించుకుంటే అందరూ సంతృప్తి చెందుతారు. సో ఈ విషయం గురించి ఆల్రెడీ మనము చర్చించుకున్నాము, రైట్? సో అందుకనే కృష్ణుడు అన్నాడు అన్నమాట, ఇలా ఎవరైతే అర్థం చేసుకుంటాడో ఈ విషయాన్ని, అహం సర్వస్య ప్రభువో వర్త సర్వం ప్రవర్తతే ఇది మత్వ భుజంతే మాం, ఏదైతే ఈ విషయాన్ని ఇది మత్వ భజంతే మాం, ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో అతను ఏం చేస్తాడు, నాకు భజన చేసుకుంటాడు. బుధాభావ సంబంధిత. సో అసలైన తెలివైన వ్యక్తి ఏంటంటే ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో అతను కృష్ణుని ఆరాధించుకుంటాడు. సో మరి ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి చోట ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఓన్లీ ఈ యొక్క పృథివీ పైనే కాదు, ప్రతి లోకంలో ప్రతి చోట కూడా జీవరాశులు ఉన్నాయి. భగవంతుడు అకారణంగా ఏవి సృష్టించాడు. ఇప్పుడు మనిషి కూడా ఏదైనా సృష్టిస్తే అంటే ఏదైనా మనిషి కూడా తయారు చేస్తాడు కదా వస్తువులు, ఇప్పుడు మొబైలే కానీ కంప్యూటరే కానీ వాషింగ్ మెషినే కానీ ఫ్రిడ్జే కానీ ప్రతిదానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది, ఏదో ఒక ఉద్దేశంతో. మనకు తెలిసి తెలియకపోవచ్చు, అది ఇంకో విషయం. కాకపోతే ప్రతిదానికి ఏదో పని ఉంటుంది కాబట్టి దానివల్ల ఏదో ఉపయోగం ఉంటుంది కాబట్టి చేస్తారు. అలాగే భగవంతుడు ఇంత పెద్ద సృష్టిని రచించినప్పుడు తప్పకుండా ప్రతి లోకం, ఇన్ని లోకాలని రచించేటప్పుడు ప్రతి లోకంలో ఏదో ఒక కార్యం ఏదో ఒకటి పని ఉంటుంది. సో ఇక్కడ మనకి శాస్త్రాల్లో చెప్పారు ప్రతి లోకాల్లో ప్రాణులు ఉంటాయని. సో కానీ చాలా మంది ఏంటంటే విశ్వసించరు, ఎందుకంటే వైజ్ఞానికులు చెప్తున్నారు మనకి వేరే లోకాల్లో ఎక్కడా కూడా జీవం లేదు, ఓన్లీ పృథ్వీ పైనే జీవం ఉంది. సో ఈ విషయాన్ని శాస్త్రాలు ఖండిస్తున్నాయి. శిల ప్రభుపాదుల వారు కూడా ఖండించారు. ప్రభుపాదుల వారు ఎప్పుడైతే అమెరికాలో ప్రీచింగ్కి వెళ్ళారో, తర్వాత లండన్లో కూడా వెళ్ళారో, అప్పుడు ఈ మూన్ ల్యాండింగ్ అంటే చంద్రగ్రహణం పైన వైజ్ఞానికులు శాస్త్రవేత్తలు ప్రవేశించారు అనే ఘటన అప్పుడే జరిగింది. సో అది టీవీలో వస్తున్నప్పుడు ప్రభుపాదుల వారు చూస్తున్నారు అనమాట. సో ఆ ప్రభుపాదుల వారు చూస్తున్నారు, దాని తర్వాత అక్కడ అందరు భక్తులు చూస్తున్నారు ప్రభుపాదతో పాటు. ముఖ్యంగా ప్రభుపాదుల వాళ్ళ ఒక సేవకుడు ఉండేవాడు పురుషోత్తం ప్రభుని. ఆయనకి చాలా ఈ వైజ్ఞానికులు పైన విశ్వాసం ఉండేది. ఆయన అమెరికన్ దేశస్థుడు. సో అమెరికా నుంచి సైంటిస్టులు చంద్రమండలం పైకి వెళ్ళారు అని చాలా గర్వంతో చాలా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు అనమాట. తో ప్రభుపాద అడిగారు, ఏంటి పురుషోత్తం ఏం జరుగుతుంది అక్కడ అంటే, పురుషోత్తం చెప్పి ప్రభుపాద్ అక్కడ వైజ్ఞానికులు చంద్రమండలం పైన ప్రవేశించారు, చాలా బాగుంది, చాలా ఆనందకర విషయం. ఓ అవునా, అచ్చా పురుషోత్తం అక్కడ ఏముందంట, వాళ్ళు ఏం చూస్తున్నారంట, అక్కడ ఏం కనిపిస్తుందంట అంటే పురుషోత్తం అంటాడు, ప్రభుపాద్ అక్కడ వాళ్ళు ఏదో గుంతలో పడ్డట్టున్నారు, అక్కడ ఏం లేదంట, అన్ని రాళ్ళు రప్పలు తప్ప ఇంకేం లేవంట, అక్కడ గాల్లో ఎగురుతున్నారు. సో అవునా, అలాగా అక్కడ చెట్లు పుట్టలు లేకపోతే నదులు పశువులు పక్షులు మనుషులు అలా ఏ జీవరాశులు ఏం లేవా అక్కడ అంటే పురుషోత్తం లేదు ప్రభుపాద అక్కడ ఏమీ లేవంట, ఓన్లీ రాళ్ళు తప్ప ఇంకేం రప్పలు తప్ప ఏం లేవంట, ఏం కనిపించట్లేదంట. అయితే ప్రభుపాద వెంటనే అన్నాడు, అయితే వాళ్ళు చంద్రమండలానికి వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభుపాద చాలా క్లియర్ అన్నమాట.
చంద్రమండలం పైన అది మనకన్నా ఉన్నతమైన లోకం, అది స్వర్గ లోకాల కిందికి వస్తుంది అనమాట చంద్రమండలం అనేది, చంద్రగ్రహం అనేది. సో చంద్రగ్రహం పైన ఇంకా ఇక్కడికన్నా కూడా మంచి సౌకర్యాలు, వసతులు అన్ని ఉంటాయి అక్కడ. అక్కడ తప్పకుండా అక్కడ చంద్రగ్రహం పైన కూడా ఎంతో మంది నివసిస్తున్నారు, మన శాస్త్రాల్లో చెప్పారు విషయం. సో కాబట్టి ప్రభుపాదులు వారు ఎప్పుడైతే అన్నారో అక్కడ ఏమీ లేవు, ఎవరు లేరు అంటే, అసలైతే అక్కడ ప్రవేశించలేదు. ఇంకో చోట కూడా అన్నారు, మన చాలాసార్లు పాయింట్ వస్తుంది. ప్రభుపాద అన్నారు, సి వాళ్ళు ప్రవేశించినా ప్రవేశించలేనంటే, ఎందుకు అంటే వాళ్ళకి అక్కడ యాక్చువల్లీ అక్కడ వాళ్ళకి యాక్సెస్ దొరకలేదు. అంటే ఒకవేళ అక్కడ సరే ఒక్కసారి అన్నారు ప్రభుపాద వారు, వాళ్ళు మేబీ వేరే గ్రహానికి వెళ్ళి ఉంటారు బై మిస్టేక్, వాళ్ళు చంద్రగ్రహం అనుకుంటున్నారు. లేదు అది చంద్రగ్రహానికే వాళ్ళు వెళ్ళారంటే, మరి వెళ్ళినా వాళ్ళకి అక్కడ యాక్సెస్ దొరకలేదు. అక్కడ ఉన్నాయి, వాళ్ళకి కనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అర్హత లేదు, యోగ్యత లేదు. కాబట్టి అక్కడ ఏమున్నాయి వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళు చూడలేకపోతున్నారు, వాళ్ళు అక్కడ యాక్చువల్లీ ఆ లోకానికి ప్రవేశించలేకపోయారు. ఏదో వెళ్ళి వచ్చేసారు దానికని అక్కడ నివసించలేకపోయారు. రైట్. హరే కృష్ణ. ఓకే, జస్ట్ కరెంట్ పోవడంతో వైఫై కట్ అయింది, మళ్ళీ కనెక్ట్ చేశాను. సో లెట్స్ కంటిన్యూ. సో మనము 37వ శ్లోకం ఉన్నాం, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు వినపడుతుంది అనుకుంటా అందరికీ, రైట్? ఓకే, ఇప్పుడు ఐ థింక్ మళ్ళీ కనెక్ట్ అయింది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us కంటిన్యూ 37 నంబర్ శ్లోకం. ఓకే. పురాణ్యనేన సృష్టాని నృత్తిర్యగృషిదేవతాః శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఇలా ఎన్నో రకాల ప్రదేశాలు, శరీరాలు సృష్టించారు మనం నివసించడానికి. రకరకాల శరీరాలు, మనిషి శరీరం, పశువులు, పక్షులు, ఋషులు, మునులు, దేవతలు, ఇలా రకరకాల శరీరాలని సృష్టించారు భగవంతుడు, ఎక్కడైతే మనం నివసించవచ్చు. మరి భగవంతుడు కూడా మనతో పాటు పరమాత్మ రూపంలో ప్రతి శరీరంలో నివసిస్తున్నారంట. అందుకే ఈ యొక్క అవతారాన్ని పురుష అవతారం అంటారు. మనకు తెలుసు కదా, 3 పురుషావతారాలు ఉన్నాయి. కారణోదాక్షాయ విష్ణు, గర్భోదాక్షాయ విష్ణు, అలాగే క్షీరోదాక్షాయ విష్ణు. సో ఇక్కడ మనకి పరమాత్మ గురించి చెప్తున్నారంటే క్షీరోదాక్షాయ విష్ణు గురించి చెప్తారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశి అర్జున తిష్టతి. సో ఇలా హృదయం లోపల అర్జున, ప్రతి ఒక్కరి హృదయంలో నేను నివసిస్తున్నాను అనేసి కృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే ఈ శరీరం అనేది ఒక మెషిన్ లాంటిది. బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారుడాని మాయయ. ఇది మన ఈ ప్రకృతి మాయ ద్వారా సృష్టించబడిన ఒక యంత్రం. ఈ యంత్రంలో మనము మరియు మనతో పాటు పరమాత్ముడు భగవంతుడు కూడా నివసిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క అణువు, పరమాణు అన్నిట్లో కూడా భగవంతుడు తన శక్తి ద్వారా విస్తరించి ఉన్నాడు. ఏకోప్యసౌ రచయుతం జగదండ కోటిం యచ్చక్తిరస్తి జగదండ చయాయదంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సమితిలో అలా చెప్పారు బ్రహ్మదేవుడు. సో నెక్స్ట్ 38వ శ్లోకం. తేష్వేవ భగవాన్ రాజంస్
తారతమ్యేన వర్తతే తస్మాత్ పాత్రం హి పురుషో యావనాత్మాయథేయతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే యుధిష్ఠర్ రాజన్, సో ఈ విధంగా పరమాత్మ ఉంటుంది కదా ప్రతి ఒక్కరి హృదయంలో. సో ఈ పరమాత్మ ఆ వ్యక్తి అర్థమయ్యేంత శక్తి ఎంత ఉందో దాని ప్రకారం తెలివి, బుద్ధి, స్మరణ శక్తి అన్ని ప్రసాదిస్తాడు పరమాత్ముడు. కాబట్టి ఇప్పుడు ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉన్నా కానీ ముఖ్యమైన వ్యక్తి ఎవరు? పరమాత్మ. అవునా? ఎందుకంటే ఆ ఆత్మకి ఏం కావాలన్నా ఆ పరమాత్మనే సప్లై చేసేది. ఆ జ్ఞానమే కానివ్వండి, ఏదైనా ఆ జ్ఞానం, ఇంకా అలాగే తపస్సు యొక్క ఫలితాలు అన్ని, కర్మ ఫలితాలు అన్ని ఇచ్చేది కూడా ఈ యొక్క అనుమతి ఇచ్చేది కూడా ఈ పరమాత్మ. సో మనకి అందుకనే మనకు తోడుగా పరమాత్మ ఉండి అన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ శరీరానికి తగ్గట్టుగా, ఇప్పుడు పశువు శరీరం ఉంటుంది, పక్షి శరీరం ఉంటుంది, చెట్టు శరీరం, వీటికి కూడా బుద్ధి అనేది ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మ దేహం, మన బుద్ధి అహంకారం, మనస్సు బుద్ధి అహంకారం అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే చేతన అనేది మనిషిలో సంపూర్ణంగా వికసితమై ఉంటుంది. కాబట్టి బుద్ధి, తెలివి అనేది మనిషికి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఉండడం అంటే ఏంటంటే భగవంతుడు యొక్క అన్ని విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు కూడా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. అది పశువులకి, పక్షులకి, చెట్లకు ఉండదు. కాబట్టి ఆ శరీరంలో అంటే ఆ సాఫ్ట్వేరే లేదనమాట. కాబట్టి అవి అర్థం చేసుకోలేవు. చెట్టు, లేకపోతే ఆ ఎలుక, లేకపోతే ఇవన్నీ కుక్కలు, ఇవన్నీ అర్థం చేసుకోలేవు. భగవంతుడు పరమాత్ముడు కనుక ఆ శరీరంలో ఆ సాఫ్ట్వేర్ లేదనమాట సరిగ్గా. కానీ మనిషిలో ఉంది. సో మనిషి ఎప్పుడైతే అందుకనే భగవంతుడి పట్ల ఆసక్తి చూపుతాడో, సో భగవంతుడు అప్పుడు అతనికి ఆ తెలివితేటలు, బుద్ధి ప్రసాదిస్తాడు, ఆయన అర్థం చేసుకునే బుద్ధి. సో ఈ విధంగా ఇక్కడ అందుకే చెప్పారనమాట. ఇలా అర్థం చేసుకునే వాళ్ళలో భగవంతుడికి శరణాగతమై భగవంతుడి విషయాన్ని ఒకవేళ భగవంతుడిని అర్థం చేసుకోగలిగితే బ్రహ్మ ఇది జానాతి బ్రాహ్మణ. అవునా? సో బ్రహ్మన్ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, నేనంటే ఎవరు, ఈ విషయాలు అర్థం చేసుకునేవాడు, తెలివైన వాడే బ్రాహ్మణుడు. ఇంకా అలా భగవంతుడికి ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు సేవ చేసుకుంటాడో, శరణాగతుడు అయిపోతాడో అతని ఉన్నతమైన బ్రాహ్మణుడు. ఇంకా ఎప్పుడైతే అతను భగవత్ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టి భగవంతుడి యొక్క విషయాలు ప్రచారం కూడా చేస్తూ ఉంటారు, ఓన్లీ భగవంతుడిని ఆరాధించుకోవడం కాకుండా ప్రచారం కూడా చేస్తారు, అతను వైష్ణవులు అంటారు. సో బ్రాహ్మణులు అందరూ కూడా ఆ విధంగా వైష్ణవులే. ఇంకా వైష్ణవులు శ్రేష్టమైన వారు అనమాట. వాళ్ళ గురించి ఇంకా ఒక పాయింట్ రాస్తారు ప్రభుపాల్ వారు ఇంకో చోట తాత్పర్యంలో. సో అది కూడా చూద్దామంట మనం. సో ఈ విధంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో వైష్ణవులు అందుకే ఎందుకు శ్రేష్టమైన వారు, మనుషుల్లో కూడా రకరకాల మనుషులు ఉంటారు. అవునా? అందులో కూడా అందరికన్నా బ్రాహ్మణులు, వైష్ణవులు ఎందుకు శ్రేష్టమైన వారు? ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని అర్థం చేసుకోగలరు. అందులో ఇంకా వైష్ణవులు ఇంకా శ్రేష్టమైన వాళ్ళని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే విష్ణువుతో సమానంగా వారిని కూడా ఆరాధించాలి, సమ్మానించాలని చెప్తున్నారు. ఇంకా మనం అన్ని కూడా భగవంతుడికి చేయాలి, సమర్పించుకోవాలి కదా. మరి ఎలా అన్ని భగవంతుడికి సమర్పించుకోవాలి? ఎలా సమర్పించుకుంటాము, ఎలా భగవంతుడికి సేవ చేసుకుంటాము అంటే ఎవరికి దానం చేసి, ఈ బ్రాహ్మణులు, వైష్ణవులు ఎవరైతే భగవంతుడికి సేవ చేసుకుంటున్నారో, భగవంతుడికి ఈ యొక్క విద్యను, భక్తి యోగను ప్రచారం చేస్తున్నారు, వారి సరైన పాత్రులు. సో దేశ కాల పాత్ర, పాత్రలో ఓన్లీ భగవంతుడే లేడండి. భగవంతుడు మరియు ఆయన యొక్క భక్తులు, వైష్ణవులు, వీళ్ళిద్దరూ కూడా. ఎందుకంటే వైష్ణవులు ఏం చేస్తున్నారు, భగవంతుడు ఏం చేయాలనుకుంటున్నాడు అదే వైష్ణవులు చేస్తున్నారు. సో భగవంతుడు, వైష్ణవులు ఒకటే ఇందులో ఉద్దేశంలో. భగవంతుడు ఏం కావాలనుకుంటారో వైష్ణవులు అదే చేస్తారు. అవునా? సో కాబట్టి మీరు భగవంతుడి ఏం చేయాలనుకుంటున్నారో దానికి మీరు దానం చేస్తున్నారు, అది వైష్ణవులే చేస్తున్నారు. కాబట్టి వైష్ణవులకి ఇస్తే వాళ్ళు భగవంతుడి సేవలో వినియోగిస్తారనమాట. వేరే వారికి దానం ఇస్తే వారు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం వినియోగించుకుంటారు. అది మెయిన్ డిఫరెన్స్ అనమాట.
అది మీరు వైష్ణవులకి ఇస్తే వైష్ణవులు అది భగవంతుడి సేవ కోసం, ప్రచారం కోసం వినియోగిస్తారు. అందుకే వారు సరైన పాత్రులు. ఇప్పుడు మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాళ్ళు వైష్ణవులు కాదు. కాకపోతే వాళ్ళు పేదవాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు దాంతో? ఏవో ఒకటి వాడికి మందు అలవాటు ఉంటే మందు కొనుక్కొని తాగుతాడు. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ కొనుక్కొని తాగుతాడు. మాంసాహారం తినాలనిపిస్తే మాంసాహారం కొనుక్కొని తింటాడు. లేకపోతే వైశ్య దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు వచ్చాయని వేశ్యగృహానికి వెళ్ళొచ్చు. ఈ విధంగా వాళ్ళు అన్ని పాపకార్యాలు చేయొచ్చు. సో మీరు అలాంటి వారికి దానం ఇస్తే వాళ్ళు చేసే పాపాలన్నిట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారన్నమాట. అదేంటి నాకేం తెలుసు వాడు ఎలా వినియోగిస్తాడో, నాకెలా పాపం తగులుతుంది? తగులుతుంది మీకు కూడా పాపం. మీరు ఇచ్చిన డబ్బులతో అతను సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, అందులో కొంచెం పాపం మీకు కూడా వస్తుంది అనమాట. అతను దాంతో మాంసం తింటున్నాడు అనుకోండి, మీకు కూడా ఆ పాపం కొంచెం తగులుతుంది. అందుకనే దానం ఇచ్చేటప్పుడు జాగ్రత్త అని చెప్తున్నారు ఇక్కడ. ఎవరికి పడితే వాళ్ళకి దానం ఇవ్వద్దని భగవద్గీతలో అందుకని కృష్ణుడు చెప్పాడు అనమాట. మీకు దానం ఇవ్వాలనుకుంటే ఇక్కడ అందుకే చెప్పారు అనమాట. దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. సత్వగుణంలో ఉండేవారు ఎవరు? సత్వగుణంలో ఉండేవారు ఇలా సరైన దానం ఇచ్చేవారు. సరైన పాత్రులు ఎవరు? ఇక్కడ అదే చెప్తారన్నమాట. భగవంతుడు, ఇంకా భగవంతుడి యొక్క భక్తులు, వైష్ణవులు. మళ్ళీ చాలా మంది కూడా రకరకాల వైష్ణవులు డ్రెస్ చేసుకుని డబ్బులు ఇలా ఈ శాస్త్రాల్లో చెప్పారు కదా, భగవంతుడి భక్తులకి ఇవ్వాలనేసి, బ్రాహ్మణులకి వైష్ణవులకి అనేసి చాలా మంది, కొంతమంది ఇలా బ్రాహ్మణులు ఇదే బిజినెస్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే సమాజంలో ఎవరైతే పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళందరూ కొంచెం శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళు తెలుసు కదా, బ్రాహ్మణులకి ఇవ్వాలి దానం అనేసి. సో వాళ్ళు ఏంటంటే ఇది అడ్వాంటేజ్ గా తీసుకొని డబ్బులు సంపాదించుకునే విధానంగా తయారు చేసుకున్నారు. వాళ్ళకి జీవనోపాధిగా, ఇంద్రియ తృప్తి మార్గంగా. అది కూడా తప్పు. కాబట్టి మనం గుర్తించాలి ఇతను ఏం చేస్తున్నాడు. ప్రతిదానికి డబ్బులు మనం ఇస్తున్నాం, ఇతనికి దానం ఇస్తున్నాం. ఏం చేస్తున్నాడు ఈ బ్రాహ్మణుడు? ఓ మంచి బిల్డింగ్ కడుతున్నాడు. ముందు చిన్న ఇంట్లో ఉండేవాడు, ఇప్పుడు పెద్ద బంగ్లాలో ఉంటున్నాడు. అబ్బా, చాలా ఆస్తులు పెంచుకున్నాడు, చాలా సంపత్తి పెంచుకున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? అందరు ఇస్తున్నారు ఆయనకి. ఎందుకంటే బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడు కులంలో పుట్టాడు కదా, బ్రాహ్మణుడు, ఆయనకి ఇవ్వాలి అందరు దానం. అలా ఇస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఏ బ్రాహ్మణుడికి ఇస్తే భగవంతుడు సంతోషిస్తాడు? ఏ బ్రాహ్మణుడైతే ఆ యొక్క డబ్బుని కానీ, ఆ యొక్క ధనాన్ని దానం కానీ భగవంతుడి సేవకి వినియోగిస్తారు, విగ్రహాన్ని ఆరాధించుకోవడానికి, లేకపోతే భగవంతుడి యొక్క ఈ బోధనల్ని ప్రచారం చేయడానికి, అలాంటి బ్రాహ్మణులకి ఇవ్వాలి. అలాంటి బ్రాహ్మణులే వైష్ణవులు. సో ఈ ప్రభుపాల్ వారు అందుకే అన్నారు, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క కర్తవ్యం నిర్వహించకపోవడం కారణంగానే ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క కరువు ఏర్పడింది సమాజంలో. అందుకే ఇస్కాన్, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం, ఈ యొక్క బ్రాహ్మణుల్ని తయారు చేస్తుంది. సో వీరే ఈ వైష్ణవులు. అందుకే వైష్ణవులు బ్రాహ్మణుల కన్నా శ్రేష్టమైన వారు అనే విషయాన్ని మళ్ళీ కూడా చెప్తారు తాత్పర్యంలో. ఇక్కడే నేను కొంచెం దీని గురించి ఆలోచన చేశాను, ఎందుకంటే ఇక్కడే టాపిక్ వచ్చింది కాబట్టి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే దానాలు చేస్తూ ఉంటారు కానీ సరైన పాత్రలకు చేయరన్నమాట. సో అందుకనే ఎవరైనా అలా సన్యాసి వేషం వేసుకొని, వైష్ణవుల వేషం వేసుకొని, బ్రాహ్మణుల వేషం వేసుకొని, ఇలా కూడా ఇంకొక రకమైన వాళ్ళు, బోగస్ గురువులు, ఫేక్ డివోటీస్ చాలా మంది మోసాలు చేస్తూ ఉంటారు. అందుకే మీరు పుణ్యస్థలాలు, తీర్థస్థలాల్లో వెళ్ళారనుకోండి, బృందావనంలోకి వెళ్ళిన చాలా మంది మీకు బాబాజీలు, ఇలాంటి దొంగ బాబాలు చాలా మంది దొరుకుతారు అనమాట. సో ఇవాళ రేపు ఇలాంటి వారు చాలా మంది అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ హిందూ సమాజంలో చాలా మంది హిందువులు, పుణ్యాత్ములు ఉంటారు. వాళ్ళకి దాన ధర్మాలు చేయడం పట్ల వాళ్ళకి దాని యొక్క ప్రాముఖ్యత తెలుసు. సో వాళ్ళు సాధువులకి దానాలు చేయాలనుకుంటారు. సో అలాంటి వారు ఏంటంటే అలా సాధువు వేషం వేసుకునేదే దానికి. సో అందుకనే మనము సరైన సాధువులకి, సరైన బ్రాహ్మణులకి, సరైన వైష్ణవులకి వేయాలి. ఇంకా జాగ్రత్త చెప్పాలంటే, ఇలా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇప్పుడు ప్రచారం చేసి, చాలా ప్రచారం చేసేది కూడా ఒక సంస్థ, ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్. సో చాలా మంది ఏంటంటే ప్లాన్ చేసుకుని ఇస్కాన్ లో కూడా వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ అనమాట. ఇస్కాన్ లో కూడా వస్తారు. ఎందుకు? అరే ఇస్కాన్ లో చాలా మంది చాలా డబ్బున్న వాళ్ళు వస్తారు, వచ్చి దాన ధర్మాలు చేస్తారు.
సో మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సాధువులాగా అయిపోయాం అనుకోండి, అప్పుడు మనకు కూడా చాలా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇలా చాలా మంది దానికోసం ఈ విధంగా ఇస్కాన్‌లోకి వచ్చి ఆహ్, ఇలా బ్రాహ్మణులు, వైష్ణవులుగా మారి ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు, చేస్తున్నారు ప్రయత్నాలు. సో, అందుకనే మీరు ఇస్కాన్ మందిరంకి వెళ్ళినా కానీ, ఒకవేళ దానం ఇస్తే, డబ్బులిస్తే తప్పకుండా అక్కడ మందిరంలో ఉన్న అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌కో, లేకపోతే మందిరం యొక్క బ్యాంక్ అకౌంట్‌కో ఇచ్చి, తర్వాత రసీదు ఉంటుంది కదా! అది కలెక్ట్ చేసుకోండి. సో, ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో మందిరానికెళ్ళి డబ్బులు ఇచ్చేయకండి. ఎవరో పూజారిలాగా కనిపిస్తున్నాడు, ఎవరో తిలకం పెట్టుకొని సాధువు యొక్క వస్త్రాలు ధరించి ఉన్నాడు. హ్మ్. సో, కషాయం ధరించి ఉన్నాడంటే అతని చేతిలో పెట్టేస్తే డబ్బులు అది భగవంతుడి సేవకెళ్ళిపోతుంది అని అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. సో, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరు వైష్ణవులకి చెప్తున్నాను. ముఖ్యంగా అందరు గృహస్థ భక్తులకి ఎవరైతే దానాలు ఇవ్వాలనుకుంటున్నారో మందిరాల్లో, మీరు దయచేసి మీరు ఎక్కడికెళ్ళినా గానీ, ఏ ఇస్కాన్ మందిరంకెళ్ళినా గానీ, మీరు తప్పకుండా అక్కడ ఉన్న హుండీలో గానీ, లేకపోతే అక్కడ సరైన వ్యక్తులకి ఇచ్చి, ఎవరికిచ్చారో అక్కడి నుంచి రసీదు, మందిరం నుంచి రసీదు, రిసిప్ట్ ఉంటుంది గదా! అది కలెక్ట్ చేసుకోండి. డొనేషన్ రిసిప్ట్. లేకపోతే డైరెక్ట్‌గా మందిరం ఇస్కాన్ అకౌంట్‌కి మాత్రమే మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి. ఆఫీషియల్ అకౌంట్ ఉంటుంది దానికి అలా. సో, అలా ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టేయకండి. వాళ్ళు కొద్దిగా మీకు ప్రసాదం తినిపిస్తారు. ప్రసాదం తినిపిచ్చేసి చాలా డబ్బులు నొక్కేసే ప్లాన్‌లో ఉంటారు. అలా చాలా మంది పెద్ద పెద్ద మందిరాల్లో, పెద్ద పెద్ద తీర్థ స్థలాల్లో ఇప్పుడు పెద్ద పెద్ద తీర్థ స్థలాల్లో ఎక్కడైతే వేల కొద్ది మందిలో వేల మంది జనాలు భక్తులు వస్తుంటారో అలాంటి చోట్ల ఇంకెక్కువ జరుగుతుంటుంది. అంతే కదా! సో, ఎక్కడైతే అవకాశం ఉంటుందో దొంగలకి అక్కడ దొంగలు ఎక్కువ ఉంటారు. దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుందో. సో, మీరు అందుకే మాయాపూరు, బృందావనం ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కూడా చాలా మంది సాధువులు, బయట వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ నుంచి వస్తూ ఉంటారు. సో, అందుకనే ఎవరినైనా సరే మీకు తెలియని వారిని గుడ్డిగా నమ్మకూడదనమాట. ఓకే. సో, అప్పుడే ఎందుకు అంటున్నానంటే, అప్పుడే మీ యొక్క దానము మీరేదైతే ఇస్తున్నారో భగవంతుడి సేవకి, భగవంతుడి ఆనందం కోసం గాని, సంతృప్తి కోసం గాని, ప్రచారం కోసం అని, అది సరిగ్గా వినియోగించబడుతుంది. లేకపోతే అది సరిగ్గా వినియోగించబడదు. ఓకే. సో, ఇది కూడా నా ఒక కర్తవ్యం. అందుకే నేను తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 39వ శ్లోకం అన్నమాట. 39వ శ్లోకము దృష్ట్వా తేషాం మితో నృణాం అవజ్ఞానాత్మతాం నృప త్రేతాదిషు హరేరర్చ క్రియాయైక విభిఃకృత. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, హే యుధిష్ఠిర్ రాజా, హే రాజన్, ఇలా సాధువులు, ఋషులు, మునులు ఎప్పుడైతే గమనించారో ఈ త్రేతాయుగం యొక్క ఆరంభంలో వైష్ణవులు అంటే వ్యక్తుల మధ్య అసమ్మానపూర్వకంగా వ్యవహరించడం ఎప్పుడైతే గమనించారో, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సరిగ్గా సమ్మానించట్లేదు. ముఖ్యంగా ఇక్కడ వైష్ణవులకు సంబంధించి చెప్తా అనమాట. అంటే ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని సమ్మానించట్లేదు, లేకపోతే ఒక వైష్ణవుడు ఇంకో వ్యక్తిని సమ్మానించట్లేదు. సో, అలాంటి టైం వచ్చినప్పుడు ఎప్పుడైతే సాధువుల్ని, వైష్ణవుల్ని కూడా జనాలు సరిగ్గా సమ్మానించట్లేదు, లేకపోతే ఒక వైష్ణవుడు ఇంకో వైష్ణవుడితో గొడవ పడుతున్నాడు, ఆ సమయం వచ్చినప్పుడు ఇది చూసి మహర్షులు ఏం చేశారంటే, ఇప్పుడు త్రేతాయుగంలో సరైన యుగ ధర్మం ఏంటంటే విగ్రహ ఆరాధన అనేసి మందిరాలు విగ్రహారాధన అని ముఖ్యమైన విధిగా, భక్తి చేసుకునే విధిగా దాన్ని ప్రవేశపెట్టారంట. కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో దద్ధరి కీర్తనాత్. సో నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు మెల్లిమెల్లిగా యుగాల్లో ఈ చేంజెస్ వస్తూ ఉంటాయి. సత్యయుగంలో అందరూ ధర్మాన్ని అనుసరిస్తారు, అందరు సత్యాన్ని పలుకుతారు, అందరూ సత్వగుణంలో ఉంటారు, చాలా మంచిది. కానీ ఎలాగైతే ఈ సత్వయుగం నుంచి నెక్స్ట్ త్రేతాయుగం వచ్చేస్తుందో అప్పుడు చూశారంట త్రేతాయుగం యొక్క
ఇన్ ద బిగినింగ్ ఆఫ్ త్రేతాయుగ. సో ఈ యొక్క విగ్రహారాధనాన్ని మొదలు పెట్టారనమాట. సో యాక్చువల్లీ ఇప్పుడు ద్వాపర యుగంలో అయితే సంపూర్ణంగా మెయిన్ అదే అయిపోయింది, విగ్రహారాధన. సో ఇప్పుడు కలియుగంలో ఏంటంటే ఆ విగ్రహ ఆరాధన కూడా సరిగ్గా జనాలు చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడు విగ్రహానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఫస్ట్ డివోటీస్ కి రెస్పెక్ట్ అనేది తగ్గిపోయింది అనమాట. వీళ్ళు డివోటీస్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, డివోటీస్ తో కొట్టుకుంటున్నారు, వాళ్ళతో గొడవ పడుతున్నారు డివోటీస్. కాబట్టి మెల్లిగా విగ్రహాన్ని పెడితే విగ్రహాన్ని పూజించుకునైనా వాళ్ళు భక్తి చేసుకోగలరు. లేకపోతే మనము భగవంతుడు చెప్పేది ఏంటంటే ఇక్కడ మన శాస్త్రాలు, మనం యాక్చువల్లీ వైష్ణవులకి సేవ చేసుకొని కూడా, వైష్ణవులకి ఆరాధించుకొని కూడా మనము యాక్చువల్లీ భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. వైష్ణవులకి సేవ చేసుకుంటే కూడా మనం భక్తులు ముందుకెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే గమనించారో ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్ బిల్డింగ్స్ అపియర్డ్ ఈవెన్ అమంగ్ బ్రాహ్మణాస్ అండ్ వైష్ణవులు. బ్రాహ్మణులు వైష్ణవుల మధ్యలోనే ఎప్పుడైతే ఇలా విభేదాలు గొడవలు మొదలయ్యాయో అప్పుడు ఈ యొక్క విగ్రహారాధన మొదలు పెట్టారంట. ఇప్పుడు అసలైతే ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనం పరం. తో ఇది స్వయంగా పద్మపురాణంలో స్వయంగా ఇది శివుడు పార్వతికి చెప్పిన విషయం. ఇది విష్ణువు కన్నా కూడా విష్ణువు యొక్క శుద్ధ భక్తుని ఆరాధించుకునేది శ్రేష్టమని. అవునా? ఎందుకు అంటే ఇప్పుడు అసలు వైష్ణవుడు ఎవరు, విష్ణు భక్తుడు ఎవరు? వైష్ణవుడు అంటే భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు, ఏ వ్యక్తి అయితే ఇంకొకరిని వైష్ణవులుగా మారుస్తారో అతను వైష్ణవుడు. అంటే ప్రచారం చేసి, మనం ప్రచారం చేస్తే భక్తులుగా మారుతారు కదా. సో ఇలా చేసిన వాళ్ళకి చాలా మంది ఏంటంటే వాళ్ళ పట్ల ప్రభుపాదుల వారు స్వయంగా తన జీవితంలో ఈ విషయాన్ని బాగా అనుభవించారు. అవునా? ఇక్కడ పేర్లు చెప్పలేదు కానీ మనము ప్రభుపాదు రాసిన తాత్పర్యం నుంచి అర్థం చేసుకోవచ్చు. ప్రభుపాదుల వారు రాశారు, ఇలా ఎవరైనా వైష్ణవులు బాగా ప్రచారం చేసి ఎంతమంది భక్తులుగా మారిస్తే కొంతమంది వైష్ణవులు తట్టుకోలేరు, వాళ్ళని చూసి సహించలేరు, ఓర్చుకోలేరు. తద్వారా ఏం చేస్తారంటే వాళ్ళు నిందిస్తారు, రకరకాలుగా వారికి ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా వారిని ఎప్పుడు ప్రశంసించరు, ఆ విషయాన్ని గుర్తించరు, వాళ్ళని ఒక వైష్ణవులుగా గుర్తించరు. సో ఇది చాలా తప్పునమాట ఇలాంటి ఆచరణ. ఇది ఎవరు చేస్తారంటే ఇలాంటివి ఆచరణ వారిని కనిష్ట భక్తులు, ప్రాకృత వైష్ణవులు అంటారు. ఇంతకు ముందు చూసాం కదా, భగవంతుడిని బాగా ఆరాధించుకుంటారు, భగవంతుడిని బాగా ఆరతి పూజ చేస్తారు, నైవేద్యాలు పెడతారు, శృంగారం చేస్తారు, ఇందులో ఎక్స్పర్ట్. కానీ ఇంకొక వైష్ణవుడు ఎవరైతే ప్రచారం చేస్తున్నాడో అతన్ని, ఎందుకంటే అతను ఒక నలుగురిని భక్తులు చేస్తుంటే అతన్ని సన్మానించడు, అతన్ని గౌరవించడు, అతన్ని పైన అతనికి మంచి అభిప్రాయం ఉండదు, అతనికి ప్రాధాన్యతనే ఇవ్వడు. సో ఈ విధంగా అతనికి సమ్మానం చూపించడు. ఇది సరైన ఉత్తమ వైష్ణవుల యొక్క లక్షణం కాదనమాట అసలైతే. సో ఈ విధంగా ఇప్పుడు ద్వాపర యుగంలో అయితే ఇప్పుడు త్రేతాయుగంలో మొదలైంది విగ్రహారాధన అనేది. ద్వాపర యుగంలో అదే మెయిన్, ద్వాపర యుగంలో అయితే అదే మెయిన్ విగ్రహారాధన మందిరంలో. ఇంకా ఇప్పుడు కలియుగంలో ఈ విగ్రహారాధన కూడా నెగ్లెక్ట్ చేయడం కారణంగా ఇప్పుడు మనకి అన్నిటికన్నా శక్తివంతమైనది ఏంటి అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, సంకీర్తన చేయడం. ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఇంకా ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఇప్పుడు. అవునా? సో అందుకని మహాప్రభు మనకి ఈ కలియుగ ధర్మాన్ని మనకి అందించారు. సో ఈ విధంగా అందుకనే ఈ కలియుగంలో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మందిరాల్ని స్థాపించి విగ్రహారాధన స్థాపించడం కంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞాన్ని ప్రచారం చేయడం, అందరూ ఇలా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఇది ప్రచారం చేయడం చాలా ముఖ్యం. దానికోసం పుస్తక వితరణ ఏదైతే జరుగుతుందో, బుక్ డిస్ట్రిబ్యూషన్, ముఖ్యంగా ఇప్పుడు ఈ సమయంలో మ్యారథాన్ సమయంలో ఇది చాలా ఇంపార్టెంట్. తద్వారా ఎక్కువ మంది భక్తులుగా మారుతారు, తద్వారా ఎక్కువ మంది భక్తి మార్గంలోకి వచ్చి భక్తి మార్గాన్ని అనుసరించగలరు. ఎందుకంటే విగ్రహారాధన ఎంతమంది చేయగలరు? ఇవాళ కాలంలో చాలా తక్కువ మంది చేయగలరు, కానీ జపమాల జపం ప్రతి ఒక్కరు చేయగలరు ఈజీగా. ఎందుకంటే అది ప్రాసెస్ ఈజీ కానీ పవర్ఫుల్, అంతే పవర్ఫుల్ ఇంకా. అందుకనే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ కాలంలో అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ అందుకే చెప్పేది ఏంటంటే మరి విగ్రహారాధన ఎవరి కోసం అంటే వారి కోసం చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం?
ఇక్కడ రాశారు, ఫర్ దోస్ who cannot properly appreciate the activities of authorized devotees. ఏ వ్యక్తులైతే ఇలా ప్రచారం చేసే వాళ్ళని చూసి అసూయ పడుతున్నారు, వాళ్ళతో గొడవ పడుతున్నారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వాళ్ళకి సమ్మానించకుండా వాళ్ళని వాళ్ళు ప్రశంసించలేకపోతున్నారు వాళ్ళ కార్యాలని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉండలేరన్నమాట వాళ్ళ భక్తుల సంగతంలో, అలాంటి ప్రచారం చేసే వాళ్ళతో, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోసం, సరే నువ్వు భగవంతుడిని ఆరాధించుకో, భగవంతుడిని సమ్మానించగలవు కదా, నువ్వు భగవంతుడిని ఆరాధించుకో, లేకపోతే అలా వైష్ణవుల పట్ల అపరాధాలు చేసి ఇంకా ఇంకా నీ భక్తిని నాశనం చేసుకోవడం కన్నా నీకు బెస్ట్ ఏంటంటే భగవంతుడిని ఆరాధించుకో. సో ఆ విధంగా ఆ వ్యక్తులు ఎవరైతే ప్రాకృత భక్తులు అంటే కనిష్ట భక్తులు అంటే స్టార్టింగ్ స్టేజ్ అనమాట, నియోఫైట్, వీళ్ళు ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళలేదు. ఇంకా ప్రచారం చేయడానికి కనీసం మధ్యమాధికారి స్థాయిలో ఉండాలి సరిగ్గా ప్రచారం చేయడానికి. సో కనిష్ట అనేది చాలా లోవర్ స్టేజ్ అనమాట. అలాంటి వైష్ణవులు అన్నప్పుడు కనిష్ట, మధ్యమ, ఉత్తమ అలగ్ స్టేజెస్ లో, వేరు వేరు స్టేజెస్ లో ఉంటారు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా వైష్ణవులు గొడవపడుతున్నారు ఇలా చిన్న చిన్న విషయాలకి అంటే వాళ్ళు ప్రాకృత భక్తులు, నియోఫైట్, కనిష్ట భక్తులు. సో వాళ్ళ కోసం ఉచితమైంది ఏంటంటే, ప్రచారం కన్నా ఉచితమైంది వాళ్ళకి భగవంతుడిని విగ్రహార్థం చేసుకోవడం. సో ఆ విధంగా, ఎందుకంటే చైతన్య చరితామృతంలో అన్నారు, కృష్ణ శక్తి వినానాహే తార ప్రవర్తన్. సో ఈ విధంగా ఒక వ్యక్తి కృష్ణుడి శక్తి అనుగ్రహం లేనిది ప్రచారం చేయలేడు, ఆయన భక్తుల్ని తయారు చేయలేడు. అందుకే ఎవరైనా ప్రచారం చేసి ఎవరినైనా భక్తులుగా వాళ్ళు చేయగలుగుతున్నారంటే కృష్ణుడి యొక్క కృప ఉందనే విషయాన్ని మనం గ్రహించి ఆ విధంగా సమ్మానించాలన్నమాట. నెక్స్ట్ 40వ నంబర్ శ్లోకం. తతోర్చాయాం హరిం కేచిత్ సంశ్రద్ధాయా సపర్యయ ఉపాసత ఉపాస్తాపి నార్తదా పురుషద్విషాం. నెక్స్ట్ ఇక్కడ ఏమంటారంటే, జస్ట్ ఇంకొక 1-2 శ్లోకాస్ ఉన్నాయి, మనం ఇది చూసి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. ఒక్కొక్కసారి కనిష్ట భక్తులు ఇలా భగవంతుడికి మాత్రం, పూజకు మాత్రం అన్ని రకాల నైవేద్యాలు, పూజలు, అలంకారాలు అన్ని చేసేస్తుంటారు. ఏమేమి కావాలో అన్ని వస్తువులు భగవంతుడి కోసం, సేవకు, భగవంతుడి విగ్రహానికి, అర్చన సేవకి ఇచ్చేస్తుంటారు. ఈ విధంగా భగవంతుడి యొక్క విగ్రహాన్ని చాలా బాగా ఆరాధించుకుంటారు. కానీ ఇక్కడ శ్లోకంలో నారదుని చెప్తున్నారు ఇది. కానీ ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఉంటారో వారి పట్ల మాత్రం ద్వేషం, ఎంతో అసూయ హృదయంలో నిండి ఉంటుందన్నమాట. అలాంటి వారు చేసే భక్తి ద్వారా భగవంతుడు ఎప్పుడు సంతృష్టి చెందరు. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని చదవండి. ఇది చాలా ఇంపార్టెంట్, 40 నంబర్ శ్లోకం. ఎందుకంటే ఇది కనిష్ట భక్తుల్లో ఇది జరిగే సమస్య అన్నమాట. ఈ సమస్య కారణంగా చాలా మంది భక్తి మార్గంలో ఎన్నో అపరాధాలు చేసేసి భక్తుల పట్ల భగవంతుని అసంతృప్తి పరిచి వాళ్ళ సొంత భక్తిని సొంత చేతులతో నాశనం చేసుకుంటున్నారు. అందుకనే ఇది చాలా ఆలోచించదగ్గ విషయం అన్నట్టు. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. భగవంతుడిని ఆరాధించుకుంటారు బాగా, కానీ భక్తుల పట్ల మాత్రం ద్వేషం, ఇంకా ఇటువంటి అసూయ పెంచుకుంటూ ఉంటారు డే బై డే. సో ఈ విధంగా ఒకవేళ మీరు ఎంత భగవంతుడికి సేవ చేసినా, విగ్రహానికి ఎంత బాగా అలంకరించినా, ఎంత నైవేద్యాలు పెట్టినా, ఎంత ఆరతీలు చేసినా కానీ ఒకవేళ ఆ హృదయంలో మాత్రం ఇంకొక భక్తుడు ఎవరైతే ప్రచారం చేస్తున్నాడో బాగా, అతని పట్ల ద్వేషభావన ఉంటే మీ అందరిలో, ఎవరైనా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు పట్ల, ఎవరైనా భగవంతుడి శుద్ధ భక్తులు వైష్ణవుల పట్ల ద్వేషభావన, అసూయ గనక మన హృదయంలో నిండి ఉంటే మనం ఎంత ఆరతీలు చేసినా కానీ భగవంతుడు ఆనందపడండి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది సూత్రం. ఏదో భక్తి అనేది మెకానికల్ ప్రాసెస్ కాదు. నేను కొబ్బరికాయ కొట్టాను, ఆరతి చేసేసాను, పూజ చేసేసాను, భగవంతుడికి నేను ఇంత డబ్బు దానం ఇచ్చాను సేవ కోసం, వాడెంత ఇచ్చాడు, అందరికన్నా నేనే ఎక్కువ ఇచ్చాను, ఇలా మనము చేసాము అనుకుంటే భగవంతుడు సంతృప్తి చెందిపోయాడు అనుకోవడం, అలా ఊహించుకోవడం అనేది తప్పు. సో మన హృదయం నిర్మలంగా ఉండాలన్నమాట. భగవంతుడికి ఆరాధించుకుంటే భగవంతుడు చూసేది వీడు ఏ భావంతో, భావగ్రాహి జనార్దన, ఏ భావంతో నాకు భక్తి చేసుకుంటున్నాడు అని చెప్తారు అన్నమాట. సో ఈ శ్లోక నంబర్ వచ్చేసి 47.14.40. ఇక్కడ నారదుని ఈ విషయాన్ని యుధిష్ఠిర మహారాజ్కి చెప్తున్నారు. సో అందుకనే ఒక జాగ్రత్త చెప్తున్నారు, ఎవరైతే భగవంతుడి విగ్రహానికి ఆరాధించుకుంటున్నారో పూజారులు వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ప్రచారం చేస్తున్నారో
వారి పట్ల మీరు అసూయ పడకండి, జాగ్రత్తగా వాళ్ళు ఉండండి, వాళ్ళతో కూడా వాళ్ళని కూడా బాగా సన్మానించండి, రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకు కూడా. లేకపోతే మీరు ఏదైతే విగ్రహాన్ని ఆరాధిస్తున్నారో దాని ద్వారా మీరు ఎప్పుడూ భక్తిలో ఎదగరు. ఆ లోవర్ స్టేజ్లో ఆల్రెడీ ఉన్నారు, ఆ లోవర్ స్టేజ్లోనే ఉండిపోతారు. ఎందుకంటే భక్తి ఎంత చేసుకున్నామో అది ఎప్పుడు నశించిపోదు, కానీ ముందుకెళ్ళామన్నమాట, ఆగిపోతుంది అక్కడ బండి. సో అందుకనే ఈ జాగ్రత్త పడాలి. సో చాలా భక్తి అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఒకవేళ మన మంచి చేతన, మంచి భావన ఒకవేళ ఉంటే చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుంది భక్తి ప్రాసెస్ ఇటువంటిది. నెక్స్ట్ 41. పురుషేష్వపి రాజేంద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః తపసా విద్యయా తుష్ట్యా దత్తే వేదం హరేస్తనం. సో ఇక్కడ చెప్తున్నారు, హే యుధిష్ఠిర, ఎంతో మంది బ్రాహ్మణులు ఉండొచ్చు, కానీ అందులో అందరికన్నా ఉత్తమమైన శ్రేష్ఠుడైన వాడు ఎవరు అంటే ఈ భౌతిక ప్రపంచంలో బ్రాహ్మణుడు, శుద్ధమైన బ్రాహ్మణుడు అందరికన్నా బెస్ట్, అందరిలో కూడా, అందరి మనుషుల్లో కూడా. ఎందుకంటే అతను తపస్సు చేసి ఈ వేదిక శాస్త్రాలని చదివి భగవంతుడి యొక్క సంతుష్టి కోసం కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయన భగవంతుడితో సమానంగా మనం ఆయన్ని పూజించాలి, చూడాలి. సో ఇక్కడ అందుకే చెప్పారనమాట, ఈ వైష్ణవులు, ముఖ్యంగా ఈ వైష్ణవుల గురించి చెప్తున్నారు ఇక్కడ. ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ, వైష్ణవులు బ్రాహ్మణుల కన్నా ఎందుకు శ్రేష్ఠులు అంటే వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోవడమే కాకుండా దాని గురించి అందరికి ప్రచారం చేస్తారు, ఇంకా భగవంతుడికి సేవ చేస్తారు. కాబట్టి అలా వైష్ణవుడికి మనము ఒకవేళ సేవ చేసుకుంటే అది భగవంతుడి కన్నా కూడా శ్రేష్టమైందంట. అవును కదా, అంతకుముందు శివుడు కూడా పార్వతికి అదే చెప్పారు. సో అందుకే మనం అలాంటి శుద్ధ వైష్ణవులు గుర్తించి వాళ్ళకి సేవ చేసుకోవడం చాలా బెస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే కృష్ణుడు కూడా అదే కదా మనకు తెలిసింది, కృష్ణుడు కూడా భగవంతుడు కూడా స్వయంగా నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఆయన కూడా నమో బ్రాహ్మణ్య దేవాయ, బ్రాహ్మణుల్ని భగవంతుడు కూడా అందుకే పూజిస్తారనమాట. ఇదే మెయిన్ పాయింట్. అలాగనేసి వైష్ణవులు వాళ్ళంటూ వాళ్ళు ఇలా ఆలోచించుకోకూడదు, ఓ నేను భగవంతుడి కన్నా శ్రేష్టమైన వాడినా, ఓ భగవంతుడి కన్నా నాకు ఎక్కువ ఆరాధించాలా జనాలు, నన్ను ఎక్కువ పూజిస్తారా, జనాలు పూజిస్తున్నారా, నేను చాలా గొప్పవాడిని, లేకపోతే నేనే భగవంతుడితో సమానం, లేకపోతే భగవంతుడి కన్నా గొప్ప నేను అని అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద అపరాధం, అది చాలా పెద్ద అపరాధం. మనకు తెలుసు కదా శుద్ధ వైష్ణవులు ఎలా అనుకుంటారు, నేను చాలా తుచ్చమైన వ్యక్తిని, నేను ఒక మలమూత్రంలో ఉన్న ఒక కీటకం కన్నా కూడా తుచ్చమైన, పురుగు కన్నా కూడా తుచ్చమైన వాడిని, అంత నమ్రత భావనతో ఉంటారు శుద్ధ భక్తులు. సో ఎవరైనా ఇలా అనుకున్నారనుకోండి, నేను చాలా పెద్ద వైష్ణవుని, ఎంతో మందిని భక్తులుగా చేసేసాను, ఎంతో భక్తి చేస్తున్నాను, నేను భగవంతుడి కన్నా గొప్ప అయిపోయాను అనుకుంటే అది అపరాధం, మూర్ఖం, అది మూర్ఖత్వం. అందుకే అలా వైష్ణవులు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు కూడా అలాంటి అహంకారం రాకూడదు వాళ్ళలో, నేను చాలా గొప్పవాడిని, భగవంతుడి కన్నా ఎక్కువ నాకు సమ్మానం దొరకాలి అని అలా ఊహించుకోకూడదు, అది తప్పు. భగవంతుడికి సేవ చేసుకోవాలి, ఎప్పుడు కూడా ఈ ప్రతిష్ట, సమ్మానము, పూజ ఇవన్నీ కూడా ఆశించకూడదు. అప్పుడే మనం అసలైన భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఉండగలం. నెక్స్ట్ 42వ శ్లోకం లాస్ట్. నన్వస్య బ్రాహ్మణ రాజన్ కృష్ణస్య జగదాత్మనః పునంతః పాదరజస త్రిలోకీం దైవతం మహత్. సో నెక్స్ట్ వచ్చేసి చెప్తున్నారు, హే రాజా యుధిష్ఠిర, ద బ్రాహ్మణాస్ ఎస్పెషల్లీ, ఇప్పుడు ముఖ్యంగా ప్రచారం చేసే వారి గురించి చెప్తున్నారు. ఏ బ్రాహ్మణులు అయితే ముఖ్యంగా ప్రచారం చేస్తున్నారో, భగవంతుడి యొక్క మహిమల్ని ప్రచారం చేస్తున్నారో ఈ యొక్క ప్రపంచంలో, వాళ్ళని మీరు గుర్తించాలి. ఓ యుధిష్ఠిరా, నువ్వు గుర్తించాలి, అటువంటి వారిని భగవంతుడు కూడా ఆరాధిస్తారు. ఏ భగవంతుడైతే సృష్టి యొక్క మూలమో ఆయనే అటువంటి బ్రాహ్మణులను ఆరాధిస్తారు. సో ఏ బ్రాహ్మణులైతే ప్రచారం ద్వారా ముల్లోకాల్ని శుద్ధపరుస్తున్నారో వారి యొక్క పాద ధూళితో, అటువంటి వారిని కృష్ణుడు కూడా ఆరాధిస్తాడు అని.
సో నమో బ్రాహ్మణ్య దేవాయ అంటారు కదా ఆ శ్లోకంలో, ఆ నమో బ్రాహ్మణ్య, కృష్ణుడు బ్రాహ్మణుల్ని కూడా పూజిస్తారు. ఏ బ్రాహ్మణుల్ని పూజిస్తారు కృష్ణుడు? ఎవరైతే ఈ విధంగా భగవంతుడి యొక్క ఆయన మహిమల్ని ప్రచారం చేస్తున్నారు, అలా భక్తుల్ని తయారు చేస్తున్నారు, భక్తుల్ని తయారు చేయడం కోసం ప్రచారం చేస్తున్నారు. సో బేసికల్లీ ఏంటంటే, ఎలాగైతే భగవంతుడిని బ్రాహ్మణులు పూజిస్తారో అలాగే భగవంతుడు కూడా బ్రాహ్మణులు పూజిస్తారనమాట. సో బేసికల్లీ ఇలా పాయింట్ ఏంటంటే, ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడు ఎందుకు అలా చేస్తున్నాడు అంటే, భగవంతుడు అంత ఆనందపడుతున్నాడు. ఎందుకంటే భగవంతుడు అసలైన ఆనందం ఏంటంటే, ఇక్కడ బద్ధజీవులందరూ ఈ లోకంలో చాలా కష్టాలు పడుతున్నారు, అవునా, చాలా పరిశ్రమ పడుతున్నారు, అన్ని రకాల దుఃఖాన్ని ఉపభోగిస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాల నుంచి ముక్తులై మళ్ళీ భగవద్ధామానికి తిరిగి వస్తారా అని ఆయన వేచి చూస్తున్నాడు. ఎందుకంటే మనం ఆనందంగా ఉంటే అది కావాలి భగవంతుడు, మనం ఆనందంగా ఉండాలి. సో మనల్ని అలా తీసుకురావడానికి ప్రయత్నించే బ్రాహ్మణులు, వైష్ణవుల పట్ల భగవంతుడు అందుకే చాలా సంతృప్తి చెంది ఉంటారు అనమాట. సో అందుకనే వాళ్ళ పట్ల భగవంతుడు ఎంతో వారికి ఆయన ఆ విధంగా భగవంతుడు వారితో ఆదాన ప్రదానం చేస్తున్నారు అనమాట. అది ఉద్దేశం మెయిన్. సో అందుకనే ఇక్కడ భగవంతుడు ఒక ఎగ్జాంపుల్ కూడా సెట్ చేస్తున్నారు. అలా ఒకవేళ ప్రచారం చేసే వాళ్ళని భగవంతుడు పూజిస్తున్నారంటే ఏంటంటే పాయింట్, ఎవరైనా సరే భగవంతుడిని పూజిస్తారా? భగవంతుడిని అయితే అందరు ఈజీగా అంటే నమ్మేవాళ్ళు, భగవంతుడు నమ్మే కనిష్ట భక్తులు కూడా భగవంతుడిని పూజిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుంటారు ఇలాంటి భాగవతం చదివి, అరే భగవంతుడు కూడా ఇలా బ్రాహ్మణుని పూజిస్తారా అంటే మనం భగవంతుని పూజిస్తున్నాం అంటే, భగవంతుడు బ్రాహ్మణులు అంటే ప్రచారం చేసే వాళ్ళు బ్రాహ్మణులు వైష్ణవుల్ని పూజిస్తున్నారు అంటే మనం కూడా వైష్ణవులు పూజించాలి, మనం సమ్మానించాలి వైష్ణవుల్ని అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళు వైష్ణవుల్ని సమ్మానించడం మొదలు పెడితే, అప్పుడు యాక్చువల్ ఏమవుతుంది, ఇప్పుడు సమాజంలో అందరూ కనుక భగవంతుడిని ఎంతమంది, ఇప్పుడు మామూలు సమాజంలో మీరు చూస్తే భగవంతుడిని ఎంతమంది ఆరాధిస్తారు, నమ్మిన వాళ్ళ భగవంతుడిని నమ్మే వాళ్ళ విషయం చెప్తున్నాను, ఓన్లీ మన ఇస్కాన్ డివోటీసే కాదు, ఇన్ జనరల్ గా భగవంతుడిని చాలా మంది నమ్ముతారు, అవునా. కానీ వైష్ణవులు ప్రచారకుల విషయం వచ్చేసరికి అందరినీ అంతగా నమ్మరు, అంతగా సమ్మానించరు, అవునా. సో ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటే సరిగ్గా భగవంతుడు వాళ్ళని పూజిస్తారని, వాళ్ళు కూడా సాధువుల్ని పూజించడం, సాధువుల్ని సమ్మానించడం. అందుకే కదా కొంతమంది సాధువుల్ని సమ్మానిస్తారు ఈ రోజు కూడా. తద్వారా ఏమవుతుంది, మీరు ఒక సాధువుని ప్రచారకుని సమ్మానిస్తే ఏమవుతుంది, అప్పుడు అతను చెప్పేది మీరు వింటారు, అతను చెప్పేదానికి విలువనిస్తారు. వాళ్ళు ఏం చెప్తారు, భగవంతుడిని ఆరాధించుకోవాలి, భక్తి చేసుకోవాలని చెప్తారు. తద్వారా మీరేంటి, అల్టిమేట్ గా మంచిగా భక్తి చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. అది పాయింట్ అన్నమాట. సో ఎనీవే ఇది ఇక్కడ చెప్పారు, అందుకని ఇక్కడ ఈ విషయాన్ని చెప్పారు. రాజసూయజ్ఞలో యుధిష్ఠిర మహారాజ్కి నారదుని విషయాలు చెప్తున్నారు. సో ఇక్కడ అందుకనే కృష్ణుని అగ్రపూజ చేసి ఆరాధించారు. సో నెక్స్ట్ తర్వాత ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. లాస్ట్ చాప్టర్ ఉంది యొక్క స్కందంలో 15వ అధ్యాయం, అది రేపు చూసుకున్నామంట. మొదలు పెడదాం రేపు. ఈరోజు ఇక్కడే ఉంటాను. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శిల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం సమేత భక్తవృందకి జై. గౌర్ సిద్ధనాథానందే హరి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ఈ రోజు ప్రవచనం ఏం లేదు కానీ ప్రమాదులు ఇచ్చారు పాయింట్స్, అదే దాని మీద హైలైట్ చేస్తుంది. చాలా బాగుంది.